మత్తయి సువార్త 16వ అధ్యాయము 19 నుంచి మనము చదువుకుందాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. వావ్, లెట్స్ స్టడీ అబౌట్ కీస్. తాళపు చెవులు. దేవుడు తన గుడారములో, దేవుడు తన ఇంటి యొక్క తాళాలను తన ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ హిస్ హౌస్. ఆయన గుడారములో ఏముందో మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకు ఒక ఖాళీగా ఉన్న ఇంటిని తాళాలేసి మనకిచ్చిన ఆ ఇల్లు వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. ఏమీ లేని ఇంటికి తాళం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏ ఇంటిలో అయితే వస్తువులు ఉండి, ఏ ఇంట్లో అయితే బంగారము వజ్ర వైడూర్యాలు, ఏ ఇంట్లో అయితే విలువైన వస్తువులు ఉంటాయో ఆ ఇంటికి కంపల్సరీ తాళములు ఉంటాయి. దేవుని రాజ్యములో చాలా ఉన్నాయి. There are many things in his territory. There are many things in his house. ఆయన గుడారములో, ఆయన ఇంటిలో చాలా ఉన్నాయి. నీకేం కావాలో, నీ జీవితానికి ఏం కావాలో చాలా ఉన్నాయి ఆయన గుడారములో. ఎవరైతే ఆయనని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయనని వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయనకి లోబడుతున్నారో, ఆ ప్యాలెస్, ఆ గొప్ప ఇల్లు, ఆ గొప్ప ధననిధులు కలిగినటువంటి ఆ ఇంటి యొక్క తాళపు చెవులు ఈ భూమి మీద ఒక వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు. లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ హౌస్. ఆయన గుడారములో ఏముంది? మనము పరలోక రాజ్యపు తాళపు చెవులు సంపాదించుకోవాలి అంటే ఆ విలువైన ప్యాలెస్, ఆ విలువైనటువంటి సామ్రాజ్యం, అది దేవుని యొక్క గుడారం యొక్క తాళపు చెవులు మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ కీస్ టు యూ, మై సన్స్ అండ్ మై డియర్ డాటర్స్. చూడండి, 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు పేతురుని పరిశీలించి పరీక్షించిన తర్వాత ఒక గొప్ప ఇల్లు, పెద్ద ఇల్లు, లక్షల కోట్ల మంది పట్టే గుడారం అది. దాంట్లో అనేకమైన వస్తువులు, మనకు కావలసినవన్నీ కూడా పరలోక రాజ్యములో ఉన్న ఆ పరలోక రాజ్యం యొక్క తాళాలు. పరలోకములో ఆ పరలోక రాజ్యపు యొక్క తాళాలని దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడు భూమి మీద. ఎవరికి ఇంకా ఇవ్వలేదు తెలుసా? ఓల్డ్ టెస్టిమెంట్లో అసలు ఎవరికి ఇవ్వలేదు దేవుడు పరలోక రాజ్యం యొక్క తాళాలు. ద కీస్ ఆఫ్ హెవెన్. ఒక పరలోకానికి కూడా తాళాలు వేస్తారా? ఎస్. ఆయన యొక్క సన్నిధి ఉండే స్థలములోకి తాళాలు వేస్తారు. చూడండి, అపవాది వాడు చేసినటువంటి మిస్టేక్, ఆ సింహాసనం కావాలి అని వాడు కోరుకున్నప్పుడు, వాడు అక్కడి నుంచి కింద పడిపోయినప్పుడు తలుపులు వేసేశారు. ఇప్పుడు పరలోకం బార్లగా తెరిచిందా? నో, హెవెన్ వాస్ క్లోజ్డ్. ఎప్పుడెప్పుడు తెరుస్తారంటే పరలోకపు ద్వారాలు నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో, ఎప్పుడైతే దేవుడితో నడుస్తుంటావో, అప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడతాయంట. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక చక్కటి మాట ఉంది. ఎప్పుడు పరలోకపు ద్వారాలు తెరుస్తారంటే దేవుడు, ఆయన ఆకాశపు వాకిళ్ళు ఎప్పుడు విప్పుతాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో క్రమముగా ఆయనకి చెల్లిస్తుంటావో, అప్పుడు పరలోకపు ద్వారములు నీ కొరకు తెరుస్తాడంట. The Lord will open his kingdom gates when you are a giver. ఎప్పుడైతే తన బిడ్డలు ఆశీర్వాదాలు పొందుకోవాలి, దీవెనలు పొందుకోవాలని ఎదురు చూస్తుంటారో, అప్పుడు దేవుడు ఏం తెరుస్తాడు? పరలోకపు ద్వారములు తెరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు దాకా పాత నిబంధన ప్రకారము దేవుడి చేతిలో ఉన్నాయి ఆ తాళాలు. దేవుడే నీ మీద ప్రేమ వచ్చినప్పుడు, నీ మీద జాలి పుట్టినప్పుడు, నీ మీద ఇష్టం పుట్టినప్పుడు తెరుస్తాడు డోర్లు, తర్వాత మూసేస్తాడు. ఈ భూమి మీద దేవుడు ఒక వ్యక్తిని నమ్మాడు. ఆమేన్. హిస్ నేమ్ ఇస్ పీటర్. అతని పేరు ఏం పేరు? పేతురు. చదువు మళ్ళీ అందరం. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. 16:19 మాథ్యూ.
పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు ఎస్ ఆ లోపల ఏమున్నాయో చెప్తాను. ముందు పేతురుకి ఏమి ఇచ్చాడంట? తన ఇంటి తాళాలు పేతురుకి ఇచ్చాడంట దేవుడు. ఎవ్వరూ కూడా అంత నమ్మలేదు. పేతురుని నమ్మాడు దేవుడు. ఎందుకంటే పేతురు పిలిచిన వెంటనే వచ్చాడు. పేతురు, నీ వలలు విడిచిపెట్టి వనను వెంబడించన్నాడు. దేవుడు అబ్రహాము కూడా ఇవ్వాల, ఇస్సాకు కూడా, యాకోబుకి ఇవ్వాల, ఎవరికి ఇవ్వాల తాళపు చెవులు. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని నమ్మాడు. అతని పేరు ఏం పేరు? పేతురు. ఇక పరిచర్య అయిపోవస్తుంది. యేసు ప్రభు వెళ్ళిపోబోతున్నాడు. ఇంకా ఆయన సిలువెక్కుతాడు. ఆ దానికి ముందు పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యేసు ప్రభు కూడా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు. కొన్ని రోజుల్లో ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు పేతురుని పిలిచాడు. పేతురు, కమ్ హియర్ అన్నాడు. ఎస్, టెల్ మీ అన్నాడు. నీకు నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను రా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. భూమి పుట్టినప్పటి నుంచి, ఈ ఆకాశము పరలోకము ఉన్నప్పటి నుంచి ఆయన కాపాడుకుంటున్న ధననిధులు, ఆశీర్వాదాలు, దీవెన, సమృద్ధి అన్ని పరలోకంలో దాచబడి ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు స్టోర్ చేసి పెట్టాడు. పరలోకంలో ఏం లేదు, అన్ని సుఖ సంతోషాలు, దీవెన, సమాధానము, నీకు కావలసిన ప్రతి ఒక్కటి ఆయన పరలోకంలో దాచిపెట్టాడు. సో ఇవన్నీ కూడా ప్రపంచములో ఉన్న అందరికీ కావాల్సినవన్నీ పరలోకంలో ఉన్నాయి. అటువంటి తాళాలు ఎవరికి ఇస్తున్నాడు ఆయన? పేతురుకి ఇద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్. సో లుక్ ఎట్ ద ఒబీడియన్స్, లుక్ ఎట్ ద హ్యూమిలిటీ ఆఫ్ పీటర్. దేవుడు ఏం చూసుంటాడు పేతురులో? 3.5 సంవత్సరాలకే నమ్మాడా? సో దేవుడు పేతురు నమ్మాడు. ఫస్ట్ డే నమ్మాడు, లాస్ట్ డే కూడా దేవుడు పేతురుని నమ్మాడు. సో హీఈస్ బిలీవింగ్ జీసస్. పేతురు యేసయ్యని ఏం చేశాడు? నమ్మాడు. సో అందుకనే పేతురు యేసయ్యని వెంబడిస్తున్నాడు. యేసు ప్రభు కూడా పేతురు ఉద్యోగం చేస్తుంటే ఆయన అన్నాడు, నీ వలలు లేదా నీ ఉద్యోగము విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ఆ ఒక్క మాట. ఐ వాజ్ లైక్ ఎ పీటర్ వన్స్ అపాన్ ఎ టైమ్. నౌ ఐఎమ్ లైక్ ఎ జీసస్. యేసు ప్రభు నన్ను ఆయనలాగా మార్చుకున్నాడు. నౌ ఐఎమ్ కాలింగ్ పీపుల్ టు కమ్ టు మినిస్ట్రీ. ప్రభు నన్ను కూడా అలా పిలిచిన పిలుపుని బట్టి ఈరోజు సేవ చేయగలుగుతున్నాం. ఈరోజు దేవుడు ఏదో ఒక రోజు ఎవరో ఒకరు పిలుస్తాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని జాగ్రత్త. ఏదో ఒక రోజు మీరు ప్రభు దగ్గర నమ్మకంగా ఉండండి. పార్ట్ టైం మినిస్ట్రీ ఏదో ఒకటి చేస్తూ ఉండండి మందిరంలో. డూ సమ్ పార్ట్ టైం మినిస్ట్రీ ఇన్ దిస్ చర్చ్ అండ్ యూ విల్ బి కాల్డ్ ఫర్ ద ఫుల్ టైం మినిస్ట్రీ. సో నీ మీద దేవుడికున్న ఉద్దేశము, తలంపులు మారిపోతాయి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిపించేస్తాడు. నీ సేవకుడితో దేవుడు మాట్లాడతాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ యొక్క దోణి విడిచిపెట్టి రా పరిచర్యకు అన్నాడు. యేసు ప్రభు పేతురులోకి నచ్చింది ఒకటే. ఏం నచ్చింది తెలుసా? పిలిచిన వెంటనే వచ్చేసాడు. అసలు దేవుడు పిలవబోతున్నాడని నువ్వు గ్రహించి పరిగెత్తుకుంటూ వచ్చావా? అసలు దేవుడు హృదయంలో నువ్వు నెక్స్ట్ లెవెల్ ఉంటావు. సో గాడ్ ఈస్ ట్రైంగ్ టు కాల్ యూ మ్యాన్. గాడ్ ఈస్ ట్రైంగ్ టు కాల్ యూ. దేవుడు నిన్ను పిలవాలని ఆశపడుతున్నాడు. మోషే ఏమనుకున్నాడు తెలుసా? ఫరో కుమార్తె యొక్క కొడుకును అనిపించుకోవడం కంటే ఇజ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు. నీ జీవితంలో దేవుడికి ఏదో ఒక పిలుపు నీకు ఇచ్చుంటాడు. డోంట్ డినై దట్. డోంట్ డినై దట్. నో యువర్ కాలింగ్. నో యువర్ కాలింగ్. నీ పిలుపు ఏంటో గ్రహించుకో. సైతాన్ పిలుపులోకి వెళ్ళిపోవాక, దురాత్మ పిలుపులోకి వెళ్ళిపోవాక. ఏడి నీ యేసయ్య. ఒకరోజు పేతురు పిలువబడ్డాడేమో, యేసు ప్రభు చేత పిలువబడ్డాడేమో. కొన్ని రోజుల తర్వాత పేతురే పిలుస్తున్నాడు అందరినీ. హలో మై డియర్ స్టెఫెన్, హలో మై డియర్ ఫిలిప్, కమ్ ఆన్, గెట్ అప్, కమ్ టు ద మినిస్ట్రీ అన్నాడు. అంతే, యవనస్తులు నిండు బలవంతులు పరిచర్యకు వచ్చేసారు. ఆమె మై డియర్ యంగ్స్టర్స్, యవనస్తులారా, దేవుని పిల్లలారా, సంగమా, ఏదో ఒక పిలుపుతో దేవుడిని పిలుచుంటాడు. ఇఫ్ యు నో యువర్ కాలింగ్, కమ్ అండ్ సర్వ్ ద లార్డ్ విత్ యువర్ స్ట్రెంగ్త్. కమ్ అండ్ సర్వ్ ద లార్డ్ విత్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలముతో, నీ శక్తితో, నీ సామర్థ్యముతో నీవు దేవుణ్ణి ఏం చేయాలా? సేవించాలా. యు నీడ్ టు సర్వ్ ద లార్డ్. సర్వ్ ద లార్డ్. వెన్ యు ఆర్ ట్రైంగ్ టు సర్వ్, మీరు చేసే ప్రతి పనికి రివార్డ్ ఉంటుంది. పని లేకపోతే నో రివార్డ్. నో వర్క్, నో రివార్డ్. నో వర్క్, నో రివార్డ్. ఆ పేతురుని దేవుడు ఎంతగా నమ్మాడో, ఎంత నమ్మాడు తెలుసా? ఆయన గొప్ప ఇంటిని ఆ తాళాలు ఆ వ్యక్తికి ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ హిస్ కీస్ టు పీటర్. ఆ ఇంట్లో ఏముంటాయో? దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని కృప. నీ జీవితంలో ప్రాస్పరిటీ అనే రూమ్, దీవెన అనే రూము, సమృద్ధి అనే రూము, ఆరోగ్యం అనే రూము ఏం చేస్తున్నాడు? అపవాది లాక్ చేసేస్తున్నాడు. ఈరోజు నా ప్రభు నీ చేతికి ఆ తాళాలు ఇవ్వబోతున్నాడు. ఆమె ఇదిగో పేతురు
అసలు పరలోకానికి పేతురికి ఏమైనా సంబంధం ఉందా? అసలు పేతురు ఎక్కడ చేపలు పట్టుకునేటోడు, మురికి మశాన్ని మట్టి పూసుకునేటోడు. ఆయన్ని పిలిచి దేవుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నీకు నేను నా ఇంటి తాళాలు ఇస్తున్నాను, తీసుకురా అంటున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో. యా, లుక్ ఎట్ ద క్వాలిటీస్. అసలు ఆ పరలోకములో ఏముంది, పరలోక రాజ్యములో ఏముంది అసలు అంటే, ఒక గొప్ప తాళపు చెవులు ఇస్తున్నాడు పేతురికి. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకములో బంధించబడ. భూమి మీద ఎవరున్నావు? నువ్వు ఉన్నావు. పరలోకం ఎక్కడో ఉంది, అక్కడ తాళాలు ఇక్కడ ఏం పనిచేస్తాయి? పనిచేస్తాయి. దేవుడి ఇంటి తాళాలు నువ్వు ఎక్కడున్నా పనిచేస్తాయి. ఆమెన్. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఏ ప్రాంతం నుంచి, ఏ ఏరియా నుంచి వచ్చినా, నీ చేతిలో దేవుని తాళాలు ఈ భూమి మీద ఉన్నాయా? యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ హెవెన్. యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి నువ్వు ఏం చేయొచ్చు? ఆపరేట్ చేయొచ్చు. నువ్వు ఏది భూమి మీద బంధిస్తావో అది పరలోకములో బంధించబడుతుంది. నువ్వు ఏది భూమి మీద విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. అంటే దేవుడు ఎలా ప్రార్థన చేయమంటున్నాడు తెలుసా? నువ్వు నా ఇంట్లో ఉన్నావని ప్రార్థన చేయరా అంటున్నాడు దేవుడు. అండ్ గాడ్ ఈస్ గివింగ్ హిజ్ ఓన్ హౌస్ కీస్. ఆయన సొంత గృహము ఏది? పరలోక రాజ్యం. ఆ ఇంటి తాళాలు పేతురు చేతిలో పెట్టాడు. ఆమేన్. దేవుడు నిన్ను నమ్మితే, నా కుమార్తె, నా కుమారుడా, నీకు దేవుడు ఆ తాళాలు నీ చేతికిస్తాడు. ఆమేన్. పరలోక రాజ్య తాళాలు పేతురికి ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు మనందరికి ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్. సో యూ కెన్ ఓపెన్ ఎనీ డోర్ వాట్ యు వాంట్. నీకు ఏ ద్వారము, ఏ డోరు నీకు ఓపెన్ అవి పెట్టాలనుకుంటున్నావో ఆ డోర్ నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. ఆమేన్. A door of hope, a door of blessing, a door of healing, a door of health, a door of prosperity, a door of peace. ఏ డోర్ ఓపెన్ అవ్వాలో నువ్వు ఆ డోర్ ఏం చేస్తావు? ఓపెన్ చేసేస్తా ఉంటావు. ఆమేన్. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22 ఐజయా. నేను దావీదు ఇంటి తాళపు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును. ఆమేన్. లుక్ ఎట్ ద డిఫరెంట్ కీ ఆఫ్ డేవిడ్. ఇందాక ఏం తాళాలు అవి? పరలోక రాజ్య తాళాలు. ఎవరికి ఇచ్చాడంట దేవుడు? పేతురికి ఇచ్చాడంట. ఆమేన్. ఇప్పుడు దావీదుకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి ఒక తాళం ఉంది. ఆ ఇంటి తాళాలు ఎవరికి ఇచ్చాడు తెలుసు? దేవుడు యేసయ్యకి ఇచ్చాడు. ఇదిగో దావీదు యొక్క తాళపు చెవులను నీకు ఇస్తున్నాను. యా, అతడు తీయగా ఎవడు. సో లుక్ ఎట్ దిస్ డోర్స్. చూడండి, ఏ డోర్ దగ్గరికి వెళ్ళినా, ఏ లాక్ దగ్గరికి వెళ్ళినా, ఆ లాక్ ఓపెన్ చేస్తే ఏదో అద్భుతాలు జరగాలి. ఆమేన్. So when you open some doors, you will see miracles. When you open some doors, you will see miracles in Jesus name. So దావీదు తాళాలు తీసుకొని ఓపెన్ చేస్తే, నేను తెరవగా ఏ ద్వారం తెరవాలనుకుంటే ఆ ద్వారం తెరవ యేసునామములో. ఆమేన్. ఆమేన్. ఏం పెట్టాడు దావీదు గుడారములో? ఆయన ఏముంది దావీదు గుడారములో? చదవమ్మా. అతడు తీయగా ఎవడును మోయజాలడు. వావ్. అతడు మోయగా. ఆ కీ యొక్క స్పెషాలిటీ చూడండి. ఆ కీ మళ్ళీ ఎక్కడ దొరకదు. ఈ తాళాలు, ఈ లాక్స్ ఎక్కడ దొరకవు. భూమి మీద ఎవరి దగ్గర లేవు, వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ది స్పెషల్ కీస్, స్పెషల్ హౌస్, స్పెషల్ డోర్స్, స్పెషల్ లాక్స్. నీకు నాకు మనందరికి కావాల్సినటువంటి అన్ని కూడా వీళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఆమేన్. నీకు ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి అన్ని పరలోక రాజ్యంలో ఉన్నాయి. నీ శరీర సంబంధమైన జీవితానికి కావాల్సినవన్నీ దావీదు తాళపు చెవుల్లో ఉన్నాయి. ఆమేన్. యు నీడ్ టు ఆపరేట్ బోత్ పీటర్ కీస్ అండ్ డేవిడ్ కీస్. అతడు తీయగా ఎవడు మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. వావ్. దేవుడు ఈ తాళాలను ఎందుకు వీళ్ళకి ఇచ్చాడంటే వీళ్ళే కరెక్ట్గా ఆపరేట్ చేయగలరు. ఆమేన్. ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి దేవుడు ఆ తాళములు మనకు కూడా ఇచ్చును గాక. దీస్ ఆర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ కీస్. పాత నిబంధన ప్రకారము ఆయన తెరిస్తేనే దీవెన. కొత్త నిబంధన ప్రకారము నువ్వు పరలోక ద్వారములు నువ్వు తెరుచుకోవచ్చు. ఆమేన్. పరలోక ద్వారము యొక్క తాళాలు దేవుడు మన చేతికి అప్పగిస్తున్నప్పుడు పరలోకాన్ని ఎప్పుడైనా మనము తీసుకోవచ్చు. అందుకనే ఏమంటున్నాడు యోహాను? నీ రాజ్యము వచ్చును గాక. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ద గేట్స్ హస్ బీన్ ఓపెన్డ్, ద లాక్స్ హస్ బీన్ ఓపెన్డ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అట్ యువర్ హ్యాండ్. పరలోక రాజ్యం ఎక్కడుందంట?
మీ చేతి దగ్గర, అంటే ఇంత దగ్గర ఉందంట పరలోక రాజ్యం. దేవుడు నీకు ఈ భూమి మీదే పరలోకం చూపిస్తాడు. ఆమేన్. అందుకనే చాలా మందికి పరలోకం ఎలా ఉంటుందో తెలియదు, పరలోకం ఎలా లేదా తెలియదు, పరలోకం అంటే ఏందో కూడా తెలియదు. సమ్ పీపుల్ దే డజంట్ నో అబౌట్ హెవెన్. పరలోకం అంటే చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే మనము దేవుడితో సహవాసం చేస్తామో పరలోకం గురించి మనకు తెలుస్తుంది. ఏముంటాయి పరలోకంలో? శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత, ఆశీర్వాదము, ఆరోగ్యము, దీవెన, బలము, శక్తి, గ్లోరీ, లైట్, ఫేవర్ అన్నీ ఉంటాయి పరలోకంలో. అందుకనే హెవెన్ ఈజ్ అట్ యువర్ హ్యాండ్. పరలోక రాజ్యం ఎలా ఉందంట? మీ చేతి దగ్గరే ఉందంట. హెవెన్ ఈజ్ అట్ యువర్ హ్యాండ్, పక్కనే ఉంది. నువ్వు అంటే నీ ఇంట్లో పరలోకం ఉంటుంది. ఆమేన్. సో నంబర్ 1, యూ నీడ్ టు క్యారీ ద కీ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నువ్వు క్యారీ చేయాలి. నంబర్ 2, దావీదు తాళపు చెవులను క్యారీ చేయాలి. ఆమేన్. ఈ 2 తాళాలు నీకు దేవుడు ఇచ్చును గాక. దావీదు యొక్క తాళపు చెవుల యొక్క ప్రత్యేకత తెలుసా? నేను తెరవగా ఎవడు మూయలేడు. ఆమేన్. ఆశీర్వాదపు ద్వారములు తెరవగా, స్వస్థత కావాల్సిన ద్వారములు తెరవగా, దీవెన ద్వారములు తెరవగా ఎవడు మూయలేడు నీది. ఆమేన్. దేవుడు ముడితే, దేవుడు ఆశీర్వదిస్తే ఏ మానవుడు కూడా నిన్ను శపించలేడు. దేవుడు నిన్ను ముడితే ఏ ఒక్కడు నిన్ను పాడు చేయలేడు. దేవుడు ముడితే ఏ ఒక్కడు నిన్ను ఇబ్బంది పెట్టలేడు. దేవుడు తాకితే ఏ ఒక్కడు నిన్ను చెడిపోయలేడు. దావీదు తాళాలు, పేతురు తాళాలు ఎప్పుడు మన చేతిలో ఉండాలి. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.